ఏం తమ్ముళ్ళు మీరు హుషారుగా ఉన్నారా లేదా? నాకు పాండ్యం కొత్త కాదు, కర్నూలు కూడా కొత్త కాదు, రాయలసీమ కూడా కొత్త కాదు. ఈ రాయలసీమలో పుట్టాను, రాయలసీమ బిడ్డను నేను. కానీ ఈరోజు మీ అనుభవం చూస్తా ఉంటే, మీ అభిమానం చూస్తా ఉంటే, మంచి ఎండ, మిట్ట మధ్యాహ్నం, మే నెల, తమ్ముడు సూర్యుడు మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు. నా జీవితంలో ఎప్పుడూ చూడని అభిమానం. ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తా ఉంది, అదిరిపోయే మీ ఆదరణ చూశారు. పాండ్యంలో చెప్తున్నాను, పాండ్యం మనది, రాయలసీమ మనది. పోయినసారి రాయలసీమలో 52కు 49 సీట్లు సైకో గెలిచాడు. ఇప్పుడు 49 కాదు, 52కు 52 మనమే. తమిళ్ళు ఈరోజు మిమ్మల్ని చూస్తే నన్ను ఎగతాళి చేశారు, రాయలసీమలో 3 గెలిచారు మీరని. నేను కూడా బాధపడ్డా, ఇన్ని పనులు చేస్తే ఓట్లు పడలేదని బాధపడితే ఇప్పుడు పులివెందల్లో కూడా ఎదురు కాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్కి వచ్చేసాడు. తమ్ముళ్ళు ఏం చేస్తాడో నాకే తెలియదు. ఒకప్పుడు కోపం వస్తే ఇంట్లో టీవీ పగలగొట్టేవాడని, ఇప్పుడు ఎంతమందిని లేపేస్తాడో నాకే తెలియదు. ఫ్రస్ట్రేషన్ చూస్తా ఉంటే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, సైకో జగన్ నమ్మిన దానికి మీరు మోసపోయారా లేదా, నష్టపోయారా లేదా, మళ్ళీ నష్టపోతారా లేదా? అందుకే ఈరోజు మీ అందరినీ కూడా మీలో ఒక బాధ ఉంది, కసి ఉంది, ఆవేదన ఉంది, ఆగ్రహం ఉంది. ఎక్కడ చూపించాలని? 13వ తారీఖున పోలింగ్ బూతుల్లో వైసీపీని చేతుచిత్తుగా ఓడిస్తారా లేదా, భూస్థాపితం చేస్తారా లేదా? అదే మారిగా నిన్న అమిత్ షా కూడా ఒక మాట చెప్పారు, పొత్తులు ఎందుకంటే అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి, గోండాగిరిని అణిచివేయడానికి, మళ్ళీ పోలవరాన్ని కట్టి రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి, అమరావతిని కట్టి మళ్ళీ రాష్ట్ర ప్రజానీకాలకు ఉద్యోగాలు ఇవ్వడానికని చాలా స్పష్టంగా చెప్పాడు. మనం ఉంటే 5 ఏళ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యేది, అవునా కాదా? పరిగెత్తించాం, దుర్మార్గుడు వచ్చి అన్ని ఆటకెక్కిచ్చాడు. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, దీనికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి, ఒక సైకో, ఒక విధ్వంసకారుడు, ఒక దోపిడీదారుడు. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని. అందుకే ఏ నిర్ణయం చేసినా ఆ డైరెక్షన్ లో చేశాడు. నేను కొన్ని విషయాలు మీకు చెప్తున్నా. నిన్న మొన్న ఒక డాక్టర్ జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితిని అధ్యయనం చేశాడు. ఇక్కడ కూడా శబరి కూడా డాక్టరే, శబరి కూడా రైట్ ట్రీట్మెంట్ ఇస్తుంది గుండోళ్ళందరికీ. అదే మాదిరిగా చరితమ్మ కూడా అదే చేస్తుంది.
ఇక్కడ చూస్తే ఆయన చెప్పింది నార్సీ విధానం. ఇది మీరందరూ వినాలి. నార్సీ విధానం అంటే వాళ్ళు చెప్పిందే చెప్తారు, వాళ్ళు చేసేదే మనం చేయాలి. ఎదురు తిరిగితే వాళ్ళ మీద దాడి చేస్తారు, చంపేస్తారు. ఈరోజు ఇలాంటి విధానం చేస్తున్న వ్యక్తులు మీరు చూస్తే మొట్టమొదటి వ్యక్తి చరిత్రలో హిట్లర్, రెండవ వ్యక్తి బిన్ లాడెన్, మూడవ వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్ లో ఉండే తాలిబన్లు, నాలుగో చూస్తే ఉదాహరణకి నార్త్ కొరియాలో ఉన్నాడు కిమ్ తాత ఈ జిమ్. అవునా కాదా అని అడుగుతున్నా, అబద్ధాలు చెప్తున్నాడా లేదా అని అడుగుతున్నా. చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్తాడు, అందరినీ మోసం చేస్తూనే ఉంటాడు. ఎవరన్నా ఎదురొస్తే నరికేస్తాడు. వీళ్ళకి తల్లి మీద ప్రేమ లేదు. మొన్నటి వరకు తల్లి గౌరవ అధ్యక్షురాలు, ఇప్పుడు ఎక్కడ ఉంది తల్లి? ఉందా? ఇప్పుడు తల్లి కనపడుస్తా ఉందా మీకు? ఎక్కడో చూసారా తల్లిని? తల్లిని చూసుకొని వాడికి మిమ్మల్ని చూస్తారా తల్లి? నీ బిడ్డ కూడా మారికొండాలని కోరుకుంటున్నాను. బిడ్డ తల్లితో ఉండాలా లేదా? గౌరవం లేని వ్యక్తి అది అయ్యింది. చెల్లెలు ఏమమ్మా మీరు ఆలోచించండి, ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలా లేదా? చెల్లెలకి ఇచ్చాడా ఈ సైకో? అదే నార్సీ విధానం. ఆ చెల్లెలు కూడా ఆయన దయాదర్శాల పైన పడి ఉండాలి, కక్ష తీర్చుకోవాలి. చెల్లెలు బట్టల గురించి మాట్లాడతాడంటే, చీర గురించి మాట్లాడతాడంటే ఇది నార్సీ విధానం అవునా కాదా అని అడుగుతున్నా. ఇది మానసిక వైకల్యం అవునా కాదా అని అడుగుతున్నా. అంతేకాదు, వీళ్ళు వాళ్ళ నాన్న కూడా ప్రేమించరు, పిల్లలను కూడా ప్రేమించరు, వాడు కూడా ప్రేమించుకోరు. వాళ్ళ ఎగోనే నేను జరిగింది చెప్పింది జరగాలనేది వీళ్ళ మనస్తత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే 5 ఏళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఏ తమ్ముడు చరిత్రలో ఎప్పుడన్నా చూసారా ఒక ఎంపీ తిరగబడ్డాడని సిబిసిఐడి కేసులు పెట్టి కడాన పోలీస్ కస్టడీలో అతన్ని కొడతా ఉంటే తాడేపల్లి కొంప నుంచి చూసి బలే కొడుతున్నారు, ఇంకా కొట్టమని చెప్పాడంటే అర్థమైందా మీకు? ఏ కేసు లేదు ఈ జిల్లాలో. నంద్యాలలో నడిరాత్రి వచ్చారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామన్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తారు చెప్పండి అన్నా. ఒకే మాట చెప్పి అరెస్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తామని చెప్తామంటే నాకే దిక్కు లేకపోతే మీకు దిక్కుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అర్థమైందా నార్సీ విధానం? అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, బాబాయిని గొడ్డలతో లేపేశారంటే, గులకరాల డ్రామా ఆడారంటే, కోడి కత్తి డ్రామా ఆడారంటే, తండ్రి లేని బిడ్డని నాటకాలు ఆడారంటే, తర్వాత ఆ తండ్రిని చంపారని చెప్పిన వాళ్ళకే ఎంపీ ఇచ్చాడంటే ఏమర్థమైందా తమ్ముళ్ళు? అర్థమైందా తల్లి? ఇంకా కాలేదా? ఇంకా కాలేదంటే మీ ఇంటికి గొడ్డలు రావాలి, అప్పుడే అర్థమవుతుంది. అవునా కాదా? దీనివల్ల ఎంత నష్టపోయామంటే అతని అభిప్రాయం అతను ఒక్కడే గొప్పోడని, దేవుడి కంటే గొప్పోడు అనుకుంటాడు. మా తమ్ముడు చెప్తున్నాడు వారంలో బుద్ధి చెప్తామని. బుద్ధి చెప్పకపోతే మీ ఇంటికి గొడ్డలు వస్తాయి. పాలించమని అధికారం
సెక్రటరియట్కి వచ్చాడా తమ్ముళ్ళు? చూశారా తమ్ముళ్ళు? ఇది అహంకారం కాకపోతే ఏంటి? నార్సీ విధానం కాకపోతే ఏంటని అంటున్నా. ఎన్నికల ముందు అమరావతి రాజధాని అని చెప్పాడా లేదా? వస్తానే 3 రాజధానులు అన్నాడా లేదా? 3 ముక్కలు ఆట ఆడాడా లేదా? కర్నూలు రాజధాని చేసేసాడంట. 1 ఇంచు 1 అంగుళం అభివృద్ధి జరిగిందా తమ్ముడు? ఇక్కడే ఉన్నా కర్నూలులో జరిగిందా? లాభం వచ్చిందా? ఇది నార్సీ విధానం అవునా కాదా? మోసం చేయడం అవునా కాదా? తమ్ముళ్ళు, ఎమ్మెల్యేలు ఎంపీలకి వాళ్ళ పార్టీ వాడికి 5 ఏళ్ళు ఇంటర్వ్యూ అలా ఎక్కడ విన్నారా? ఇది కనపడుస్తుందా? వాళ్ళ ఎమ్మెల్యేకి ఇంటర్వ్యూ పేరు నీకు ఇస్తాడా? 5 ఏళ్ళు పరదాలు కట్టుకొని తిరిగాడా లేదా? పరదాలు కట్టుకొని తిరిగి ఆ దారిలో పోతాడు చెట్లన్నీ నరికేశాడు. నార్సీ విధానం అంటే ఆ సైకోకి అతను చూస్తే అతనికే భయం, చెట్టు చూస్తే భయం, పుట్ట చూస్తే భయం, మిమ్మల్ని చూస్తే భయం. ఇప్పుడు మాత్రం నేరుగా వచ్చి పరదాలు తీసేసి నీ దగ్గరకు వస్తున్నాడు ఓట్లు కోసరం. ఇప్పుడు మనుషులు రావడాలా? అప్పుడప్పుడు వస్తున్నాడు. రేపు అది కూడా రాడని మీ అందరికీ చెప్తున్నా. తమ్ముళ్ళు, 5 ఏళ్ళు మీడియా ప్రశ్నిస్తున్నారని వాళ్ళ మీద కేసులు పెట్టి ఒక్కరోజు కూడా మీడియా సమావేశం పెట్టని వ్యక్తి ఈ సైకో. ఇంకో పక్క ప్రతిపక్షాలు మాట్లాడకూడదని జీవో నెంబర్ 1 తీసుకొచ్చి మమ్మల్ని మీటింగులు పెట్టకుండా చేసిన వ్యక్తి సైకో ఈ జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, ఇప్పుడు ఎంత అన్యాయం జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ విధానం వల్ల ప్రజలకు అందరికీ కొండంత విధ్వంసం జరిగింది. ఏది నిర్మాణమో తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి అవుతానే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి కూర్చున్న స్థలాన్ని ప్రజా వేదికని కూల్చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. తనకు మొదటి మీటింగ్ కి షెల్టర్ ఇచ్చినటువంటి ప్రజా వేదికకి ఇచ్చేసి విధ్వంసానికి నాంది పలికాడు. కళా రాజధాని నాశనం చేశాడు. 1000 కోట్లతో నిర్మాణం చేసిన రాజధానిని ఈరోజు చెదలు పట్టించే పరిస్థితికి వచ్చాడు. రాయలసీమలో 198 ప్రాజెక్టులు పూర్తిగా క్యాన్సిల్ చేశాడు. పోలవరం లాంటి ప్రాజెక్ట్ ని రాయలసీమకి ఒక వరం లాంటి ప్రాజెక్టు, జీవ నది అలాంటి ప్రాజెక్టు నాశనం చేశాడు. ప్రాజెక్టులు సరిగా మెయింటైన్ చేయకుండా కొట్టుకొని పోయిన పరిస్థితికి వచ్చాయి. అందరికి అన్యాయం చేశాడు. 13 లక్షల రూపాయలు 13 లక్షల కోట్లు అప్పు చేసే పరిస్థితికి వచ్చాడు. తమలో మీరు ఎవరైనా బాగుపడ్డారా? ఈ ప్రభుత్వంలో మీ జీవన ప్రమాణాలు పెరిగాయా? ఈ ప్రభుత్వంలో మీ ఆదాయం పెరిగిందా? ఈ ప్రభుత్వంలో మీ ఖర్చులు తగ్గాయా? ఈ ప్రభుత్వంలో. కానీ జగన్మోహన్ రెడ్డి ఆదాయం పెరిగింది. తమలో ఇక్కడ మంది బాబులు కూడా ఉంటారు. మధ్యాహ్నం అడుగుతున్నా, ఏం తమలో నేను ఇప్పుడున్నప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత? 60 రూపాయలు. మా తమ్ముడు మధ్యాహ్నం క్వార్టర్ బాటిల్ జోబులో పెట్టుకొని వచ్చాడు నాకు చూపించడానికి. ఇప్పుడు ఎంత తమ్ముడు? 200. 1 తాగితే కిక్కెక్కదు, 2 తాగితే కడుపులో మంట, 3 తాగితే ఇంక గోయిందా గోయిందా. నాశనకం అవునా కాదా? ఇది తాగితే ఆరోగ్యానికి హానికరం అవునా కాదా?
మీరు ఇక్కడ ఉన్నారు, పక్కన తెలంగాణ ఉంది. తెలంగాణలో ఈ బ్రాండ్లు ఉన్నాయా తమ్ముళ్ళు? ఈ పరిస్థితున్న తమ్ముళ్ళు అంటే జగ్గుబాయ్ బ్రాండ్, జే బ్రాండ్, మన వాళ్ళందరినీ హాస్పిటల్ పంపించే బ్రాండ్, మనల్ని శ్మశానానికి పంపించే బ్రాండ్. మీకు ఇంకా కోపం రాదు, ఆవేశం రాదు, ఆందోళన లేదు. మీ ప్రాణం గురించి నేను బాధపడుతున్నా. మా ఆడబిడ్డల మంగళ సూత్రాలకు నేను బాధపడుతున్నా. తమ్ముడు ఇప్పుడు 200 చేశారు కదా, ఎవరికి పోయింది ఆ డబ్బులు? ఎవరికి పోయింది? జగ్గుబాయ్ అవునా కాదా? అలాంటి దుర్మార్గుడు మనకు కావాలనా? అదే చెప్పాను, నార్సీ విధానం. మీరు నాశనమైన, మీరు సస్తా ఉన్న ఆడబిడ్డల తాడిబొట్టు తెగిపోయినా చూస్తూ ఆనందపడే రకం ఈ జగ్గుబాయ్. అదే నార్సీ విధానం. కనికరం లేదు, మానవత్వం లేదు, మనిషి కాదు. అలాంటి అడుగు ఓటేస్త్రీ. మా తమ్ముడు చెప్తే మెంటల్ మెంటల్ అంటున్నాడు. అదే చెప్తాను నార్సీ అంటే. వేస్త్రీ, ఓటేస్త్రీ, కొని తెచ్చుకుంటారు, మీరు ఇబ్బంది పడతారు, మిమ్మల్ని కాపాడుకోవాలి, నన్ను జైల్లో పెట్టి నన్ను కూడా లేపేయాలని ప్రయత్నం చేశారు తమ్ముళ్ళు. నేను ఒకటే చెప్పా, దేవుడు రాసి పెట్టుంటే అది జరుగుతుంది. తిరుమల తిరుపతిలో మీరు చూశారు, ప్రజల ప్రాణాలు కాపాడడానికి నేను పోరాడితే 24 క్లేమోర్ మైన్స్ నా మీద ఆ రోజే ప్లాస్ చేశాను. కానీ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి 7 కొండల నుంచి దిగొచ్చి నన్ను కాపాడాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఏదో చెయ్యాలని కాపాడాడు. అందుకే మళ్ళా ఈ జగ్గుబాయిని పంపించాడు ఇక్కడికి. గులకరాల డ్రామా, గులకరాయి కనపడదు, దెబ్బ తగులుతుంది. ఇమీడియట్ గా నేను వెళ్ళిపోయా అక్కడికి హత్యా ప్రయత్నం చేయడానికి. ఏంటి? గులకరాయితో. ఏ తమ్ముడు డ్రామా అవునా కదా? అందుకే నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఈరోజు ఆయన ఆదాయం కోసం మీ ఆరోగ్యాన్ని లెక్క పెట్టుకోని వ్యక్తి అన్ని కూడా అతనే చేసి ఇసుక మాఫియా